నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేయడం జరిగిందనమాట. ఇరాన్కు సంబంధించి ఇరాన్ నియంత్రణలో ఉన్న హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని అమెరికా చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ ఆపరేషన్ మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేసింది. హార్ముజ్లో అమెరికా రక్షణలో వెళుతూ ఉన్న నౌకలపైన ఇరాన్ చిన్న దాడి చేసిన ఆ దేశాన్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కొరియా కార్గో నౌకతో పాటు పలు నౌకల్ని అమెరికా నేవీ తరలిస్తూ ఉండగా ఇరాన్ దళాలు వాటిని లక్ష్యం చేసుకున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో 7 ఇరాన్ పడవలను ధ్వంసం చేసినట్టు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ఉద్రిక్తతలను కొనసాగిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుధాలను ప్రయోగిస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా ఫ్రీడమ్ ప్రాజెక్ట్ అని ప్రాజెక్టు ఫ్రీడమ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగింది. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్గా హార్ముజ్ను క్రాస్ చేసే విధంగా తమ యొక్క యుద్ధ నౌకలను పంపించి అమెరికా రక్షణ కల్పిస్తూ ఉంది. మేము రక్షణ కల్పించేటప్పుడు మా పడవల పైన కానీ లేకపోతే మా యొక్క యుద్ధ నౌకల పైన కానీ షిప్పుల మీద నౌకల మీద ఒక చిన్న దాడి చేసిన ఇరాన్ను భూమి మీద లేకుండా తుడిచిపెట్టేస్తామని చెప్పి ట్రంప్ హెచ్చరించారు. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.